హాయ్ హలో వెల్కమ్ టు ఎంవ్యూస్ న్యూస్. చదువు ఎందుకు? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకు చదువుకోవాలి? ఎవరిని ఉద్ధరించడానికి చదువుకోవాలి? అసలు చదువు పరమార్థం ఏంటి? ఇండియాలోన చదువు పరమార్థం ఒక ఉద్యోగం సంపాదించుకోవాలి. సో మన అల్టిమేట్ గోల్ ఫర్ ఎడ్యుకేషన్ ఏంటంటే టు సెక్యూర్ ఎ జాబ్. ఇట్స్ ఎ సింపుల్ థింగ్. అయితే నిజంగా చదువు కేవలం ఉద్యోగ సంపాదన కోసమేనా అంటే ఖచ్చితంగా కాదని చెప్పాలి. ఉద్యోగం వేరు, చదువు వేరు. చదువు అనేది ఫర్ నాలెడ్జ్ సేక్, నువ్వు జ్ఞానం సంపాదించుకోవడానికి, నువ్వు ప్రపంచం గురించి తెలుసుకోవడానికి, ఏదైనా నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి మాత్రమే చదువు, విద్య. అయితే తద్వారా ఉద్యోగం రావచ్చేమో కానీ కేవలం ఉద్యోగం కోసమే చదువుకోవాలి అనేటువంటిది మాత్రం సరైంది కాదు అని ఒక వాదన అయితే ఉంది. సరే, ఆ విషయం పక్కన పెడితే ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఒక కేసుకు సంబంధించి చాలా షాకింగ్ తీర్పు ఇచ్చిందనమాట. ఏంటి అంటే, మీరు ఎంతైనా చదువుకోండి, ఇబ్బంది లేదు. అయితే తక్కువ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఉద్యోగాలకు అప్లై చేసుకుంటే ఓవర్ క్వాలిఫైడ్ అయితే వాళ్ళను మీరు ఉద్యోగాలకు తీసుకోరాదు అని చెప్పింది అనమాట. మీరు అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎందుకంటే నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. బీఈలు చదివే వాళ్ళు చాలా మంది అయిపోయారు. ఇంట్లో 4-5 బీటెక్ చదివే వాళ్ళు ఉన్నారు. అందరికీ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? అందరికీ గవర్నమెంట్ జాబులు రావడం అనేటువంటిది అసలు కుదిరే పని కాదు. సో ఇప్పుడు అట్లీస్ట్ సర్కారు నౌకరులోన మనం ఈ రూల్ అడాప్ట్ చేయాలి అని సుప్రీంకోర్టు గైడ్ లైన్ ఇచ్చింది అనమాట. సో ఇప్పుడు క్వాలిఫికేషన్కి మ్యాచ్ అయ్యేటువంటి జాబ్ దొరకడం అనేటువంటిది ఇట్స్ డ్రీమ్, ఒక కళ మాత్రమే. అందరూ జీవితంలో రాజీ పడిపోతుంటారు. వాళ్ళు చదివే చదువు ఒకటైతే వాళ్ళకు వచ్చే ఉద్యోగం ఇంకొకటి అవుతుంది. ఇది మనం అందరం చూసిందే కదా. మనం చదివిన చదువుకు మనం చేసే ఉద్యోగాలకు ఏమైనా పోలిక ఉంటుందా? ఇక మీద అలా ఉండటానికి వీల్లేదు అంటారు. పోనీ మీ చదువుకు ఉద్యోగానికి సంబంధం లేకపోయినా పర్వాలేదు, కానీ అక్కడ ఏ క్వాలిఫికేషన్ అయితే ప్రిస్క్రైబ్ చేసి ఉంటారో, రూల్ ప్రకారం, నిబంధనల ప్రకారం ఎంత విద్యార్హత అని చెప్పింటారో ఆ విద్యార్హతకు మించినటువంటి అర్హత ఉంటే మాత్రం, ముఖ్యంగా అటెండర్లు ఇలాంటి ఉద్యోగాలకు మాత్రం వాళ్ళు అనర్హులు అని సుప్రీంకోర్టు చాలా క్లియర్గా తేల్చి చెప్పిందనమాట. సో ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక బ్యాంకు, తమిళనాడులోనో ఒక బ్యాంకులోనో అటెండర్ ఉద్యోగి. అటెండర్కు 10th క్లాస్ క్వాలిఫికేషన్, ఓకేనా? అయితే ఈ అబ్బాయి డిగ్రీ పట్టభద్రుడైనా సరే ఆ విషయాన్ని దాచిపెట్టి తాను కేవలం 10th క్లాస్ చదివానని చెప్పి ఆ ఉద్యోగంలో చేరాడు. వాళ్ళు ఆ ఉద్యోగాన్ని ఇచ్చారు. ఆ తర్వాత ఈ అబ్బాయి ఓవర్ క్వాలిఫైడ్ అని తెలిసి సదరు బ్యాంకు వాళ్ళు అతని ఉద్యోగం నుంచి తీసేశారు. ఈ విషయాన్ని తీసుకుని ఆ అబ్బాయి మెడ్రాస్ హైకోర్టుకు వెళ్ళాడు. మెడ్రాస్ హైకోర్టు ఏమనింది, అరే మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని ఎలా తీసేస్తారు అబ్బాయి? ఎట్లా తీసేస్తారు? ఆయన ఓవర్ క్వాలిఫైడ్ అయితే మాత్రం ఏముంది, వచ్చిన నష్టం ఏముంది? లేదు, పునరుద్ధరించండి, అలా తీసేయడానికి వీల్లేదు. వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అంతే కదా, హైకోర్టులో తేలకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తాం. సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడ మనకు ధర్మాసనం బెంచ్ ఏది అంటే జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఆర్ మహదేవన్. సో వీళ్ళిద్దరు, అహసానుద్దీన్ ఆ తర్వాత జస్టిస్ ఆర్ మహాదేవన్, వీళ్ళిద్దరితో కూడినటువంటి ఒక ధర్మాసనం ఈ రకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఏమని తీర్పు ఇచ్చింది? బ్యాంక్ అధికారుల చర్యల్ని అది సమర్థిస్తూ బ్యాంకు నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు కాదంటూ అతన్ని పునర్నిర్మించాలని ఇచ్చిన తీర్పు సరికాదు అని మద్రాస్ హైకోర్టు అభిప్రాయాన్ని తప్పుపడుతూ ఈ కేసు రివ్యూ చేసే సందర్భంగా చాలా కామెంట్స్ చేస్తుంది అనమాట. ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓవర్ క్వాలిఫైడ్ అయినప్పుడు మీ క్వాలిఫికేషన్ సరిపడేటువంటి ఉద్యోగాలు ఉంటాయి, నోటిఫికేషన్స్ వస్తాయి, వాటికి మీరు అప్లై చేసుకోవాలి. అయితే అటెండర్ ఉద్యోగానికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అన్నప్పుడు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు
వాళ్ళు అప్లై చేసుకుంటారు. అక్కడ కూడా మీరు పోటీ వచ్చేసారనుకోండి, మరి 10th చదివిన వాళ్ళు ఎక్కడ పోవాలి? మీరేమో ఉభయచరులాగా ఇటు అటెండర్ పోస్టుకు అప్లై చేసుకుంటారు, అటు ఆఫీసర్ పోస్టుకు అప్లై చేసుకుంటారు. కానీ కేవలం 10వ తరగతి క్వాలిఫికేషన్ మాత్రమే ఉన్నటువంటి వ్యక్తులు మళ్ళీ దేనికి అప్లై చేసుకోవాలి? అంటే వాళ్ళ అవకాశాన్ని మీరు లాక్కున్నట్టే కదా. వాళ్ళకి మళ్ళీ వేరే అవకాశం లేదు, ఎక్కడ వాళ్ళు పోలేరు. కాబట్టి మీరు అలా చేయడం సరికాదు. కాబట్టి లోయర్ క్వాలిఫైడ్ అయినటువంటి వాళ్ళకు సరిపడే జాబుల్లోన దయచేసి మీరు పోటీకి రావద్దండి అయ్యా. అది వాళ్ళ పొట్టకొట్టినట్టు అవుతుంది. వాళ్ళు వేరే ఉద్యోగాలు సంపాదించుకోలేరు, మీరు వేరే ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశాలు మీకు ఉన్నాయి. కాబట్టి ప్లీజ్ కొంచెం లిటిల్ బిట్ హ్యుమానిటీతో మీరు ఆలోచించండి. సో ఇక మీద ఓవర్ క్వాలిఫైడ్ ఉంటే ఉద్యోగాలు ఇవ్వద్దండి. ఎక్కువ చదువు చదివితే తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలకు మీరు అర్హులు కాదు. అక్కడ ఎవరిని ప్రిస్క్రైబ్ చేసి ఉంటారో వాళ్ళే ఆ ఉద్యోగాలు చేయాలి అని తేల్చి చెప్పేశారనమాట. తమిళనాడు గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే, బాబు మీరు తమిళనాడు సుప్రీంకోర్టు ఏం చేస్తారు, తమిళనాడు బ్యాంక్ అధికారులు చెప్పింది ఏంటంటే, బాబు మీరు ఓవర్ క్వాలిఫైడ్ అయ్యారు నంబర్ 1. సుప్రీంకోర్టు ఇంకోటి కూడా చెప్పింది, అతను ఓవర్ క్వాలిఫైడ్ అయ్యాడు ఒక తప్పు అయితే ఆ విషయాన్ని దాచిపెట్టడం ఇంకో తప్పు కదా. చెప్పాలి కదా, నేను డిగ్రీ క్యాండిడేట్ని అని చెప్పని. అప్పటికి వాళ్ళు ఇచ్చారనుకోండి, అట్లీస్ట్ అప్పుడు నువ్వు పోరాడవచ్చు. ఇప్పుడు నువ్వు ఎలా పోరాడగలుగుతావు? ఆలోచించాలి కదా అని ఈ సందర్భంగా వాళ్ళు చెప్పిన మాట చాలా ఇదనిపించింది. సో సాధారణంగా ఇప్పుడు సుప్రీంకోర్టు మాట ప్రకారం ఏంటి, మనం ఖచ్చితంగా అది సర్కారు నౌకర్లకు మాత్రమే, గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే. ఏ జాబ్ పడితే ఆ జాబ్ కాదు, ప్రైవేట్ జాబ్ వాళ్ళ ఇష్టం. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్, ఇఫ్ ఇట్ ఈస్ గవర్నమెంట్ జాబ్, స్వీపర్ పోస్టులకు కూడా బీటెక్ చదివిన వాళ్ళు, ఎంటెక్ చదివిన వాళ్ళు వెళతాము అంటే అది తప్పైపోతుందని సుప్రీంకోర్టు చెప్తుంది. ఓకే, సుప్రీంకోర్టు తీర్పును మనం అందరం కూడా శిరోధార్యం చేయాల్సిందే, ఆ విధంగా ముందుకెళ్లాల్సిందే. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మరి ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి సరిపడే ఉద్యోగాలు రావట్లేదు. పోనీ సరిపడే క్వాలిఫికేషన్ ఉన్న చోట వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయంటే కనుక కాంపిటీషన్ ఎక్కువైపోయింది. అక్కడ కూడా రికమెండేషన్లు, లంచాలు ఇవన్నీ పెరిగిపోయిన సందర్భంలో వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఎవరితో మొరపెట్టుకోవాలి? ఇలాంటి సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ అటెండర్ పోస్ట్ అయినా పర్వాలేదని రాజీ పడ్డారంటేనే వాళ్ళ జీవితంలోన ఎంత పోరాడింటారో మనం అర్థం చేసుకోవాలి కదా. సో సుప్రీంకోర్టు తీర్పును మనం తప్పపడ్డానికి వీల్లేదు, దాన్ని మనం మన్నిస్తూనే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, సరిపడే ఉద్యోగ కల్పన ప్రభుత్వాలు ఎందుకు చేయట్లేదు? ప్రతి సర్కారు కూడా, తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి సర్కారు కావచ్చు, లేదా కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ సర్కారు కావచ్చు, తమిళనాడులో ఉన్న టీవీకే సర్కారు కావచ్చు, ఏ సర్కార్ అయినా సరే ఉద్యోగాలు ఇస్తామని బోల్డ్ అంతే హామీలు ఇచ్చేసి, మేనిఫెస్టోలోన ఎడాపెడా వరాలు ఇచ్చేసి అధికారంలోకి రాగానే వాటన్నిటిని మర్చిపోతాం. తెలంగాణలో ఉన్నాం ఇప్పుడు చూడండి, అసలు బీఆర్ఎస్ ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు ఉద్యోగాలు లేవు అన్న సరిగ్గా ఇవ్వలేదన్న ఒక కారణం వల్లే, పైగా గ్రూప్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ పేపర్లు అవన్నీ కూడా లీక్ అయిపోయినాయన్న ఆ అపవాదు వల్లే సర్కారు కిందికి దిగిపోవాల్సి వచ్చింది కదా. మళ్ళీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, ఉద్యోగాలు ఇవ్వాలి. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చి తీరాలి, లేకుంటే మీరు ఆ మాట ఇవ్వద్దండి. అది ఇప్పుడు అందరూ అడుగుతున్నది. సో ఓవర్ క్వాలిఫైడ్ అయిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకూడదు, ఒప్పుకుందామని. బట్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఆధార్ కూడా చూపించాలి కదా. ఏమంటారు చెప్పండి? ఈ విషయం మీరు కామెంట్ బాక్స్లో రాయండి. ఏం చేస్తే బాగుంటుంది? ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? సుప్రీంకోర్టు తీర్పుని మీరు ఎవరు కామెంట్ చేయొద్దండి. ఇట్ ఇస్ కరెక్ట్, ఎందుకంటే చిన్నవాళ్ళు మళ్ళీ పెద్దవాటికి పోలేరు కాబట్టి. బట్ మనం ఏం చేయాలి? దీనిపైన మీరు మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో రాస్తారు కదా, ప్లీజ్ డూ ఇట్. సో ఇలాంటి మరికొన్ని న్యూస్ దొరకకుండా నేను ముందుకు వస్తాను. బాయ్ బాయ్.